వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలలో కంటే మన భారతదేశంలో మన రాజ్యాంగం చక్కగా పనిచేస్తుందని కొనియాడారు. అనంతరం జరిగిన కార్యక్రమాలలో చిన్నారులకు, కాలనీవాసులకు స్వీట్లు పంచిపెట్టి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్ననే ఇంకొక మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. గణతంత్ర దినోత్సవం లాగానే మన ఎలక్షన్ కమిషన్ను స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇంకోటి ఏంటంటే, మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా రాజ్యాంగాన్ని గురించి ఒక 4 మాటలు చెప్పుకోవడం అనేది సందర్భోచితం అవుతుంది. ప్రపంచంలోని రాజ్యాంగాలతో పోల్చినప్పుడు కనుక మనం చూసినట్టయితే మన రాజ్యాంగం చాలా చక్కగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి యొక్క పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ని కానీ తీసుకున్నట్టయితే అక్కడ అధికార మార్పిడి కోసం ఏ రకమైనటువంటి యొక్క సంఘర్షణలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఆ రకంగా కాకుండా భారతదేశంలో ఈ 75 సంవత్సరాల కాలంలో అధికారం మార్పు జరిగినప్పుడల్లా కూడా ఇదంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. దీన్ని బట్టి మన రాజ్యాంగం చాలా చక్కగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఖచ్చితంగా కొన్ని లోపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఏంటంటే, ఎన్నికలు నిర్వహించేటువంటి యొక్క ఎలక్షన్ కమిషన్ ఒక అటానమీ గురించి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీనిపైన కొంత చర్చ జరగాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. అదే రకంగా ప్రజాస్వామ్యాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక సామాన్య మానవుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇదంతా జరగాలంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, డబ్బు ఎంత ఖర్చు పెట్టాలని. ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే 40 లక్షలు ఖర్చు పెట్టాలి, ఒక ఎంపీ 80 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, ఎమ్మెల్యేకు కోట్లు, ఎంపీలకు కోట్లు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల సామాన్య మానవుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పోతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యంగా మారేటువంటి యొక్క అవకాశం మనకు స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి దీని గురించి చర్చించాలి. అదే రకంగా మోడీ గారు మళ్ళీ ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే, పార్లమెంటుకు, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు, జుమిలీ ఎన్నికలు అంటున్నారు. దీని మీద కూడా చర్చ జరగాల్సినటువంటి యొక్క అవకాశం ఉంది. తర్వాత మనందరికీ తెలుసు, భారతదేశ జనాభాలో సుమారు సగం మంది ఓటర్లు మహిళలు ఉన్నారు. మనం స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం, కానీ శాసనసభల్లో కల్పించలేదు. ఇప్పుడు మళ్ళీ చట్టాన్ని అయితే ఆమోదించాం, కాబట్టి ఆ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది మనకు తెలియదు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మహిళలకు రిజర్వేషన్ అనేది ఉండదు, మనం పార్లమెంట్లో ఆమోదించినటువంటి యొక్క చట్ట ప్రకారం. ఎందుకంటే ముందు సెన్సస్ కండక్ట్ చేయాలన్నారు, ఆ సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత ఇది చేద్దామని చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలించి అవసరమైనటువంటి యొక్క మార్పులు అనేవి రాజ్యాంగంలో తీసుకురావాల్సినటువంటి యొక్క అవసరం అయితే ఉంది. చాలు కదా, మరీ ఎక్కువైపోతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.